కులాలకు సంబంధించి కూడా ఒక చాలా అర్థం ఇచ్చేటువంటి సాంగ్ కాబట్టి దానిపైన అతని మీద అభిమానం పెరిగి ఈ కవితను అయితే రాయడం జరిగింది. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు. ఓకే, పలమనేరుకి సంబంధించి ఇట్లాంటి నాయకుడు ఫ్యూచర్ లో శాసనసభ్యులుగా వస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుంది పలమనేరు? అంటే ఆధ్యాత్మిక చింతన బాగుంది, సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహత్తరమైన కార్యం అతని చేతిలో ఉంది కాబట్టి పలమనేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోరే కళ్యరా శంకరన్న సైన్యమై ఉందామురా. సేవా కార్యక్రమాలు కానీ లేదంటే గుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఇతను పాల్గొని ఇప్పటికే ఎన్నో గుడికి సంబంధించి డొనేషన్ మాట అంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. నేనున్న గర్భంలో ఏడాది నువ్వున్నావు తమ్ముడు అంటే అన్నదమ్ములు ఒకే గర్భంలో పుట్టినా కూడా ఆస్తుల పంపకాల్లో ఇటువంటి వాటిని ముఖ్యంగా తల్లిదండ్రులు కడతీర్చడము, అన్నదమ్ములు గొడవపడి ఒకరినొకరు నరుక్కోవడం, చంపుకోవడం అనేటువంటి మన సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. నీ సంపాదన నీకే, ఆ సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేళ నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగినేనా. మా అమ్మ నాకు జన్మనిస్తే మా నాన్న నాకు పునర్జన్మనిచ్చాడు. ఇప్పటి వరకు కూడా నేను వేసే ఈ యొక్క ప్యాంట్ కానీ చొక్కా కానీ ప్రతి ఒక్కటి మా నాన్న కష్టం అనమాట. ఇప్పటికి నన్ను కష్టాన్ని తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఎందుకంటే తల్లి మన పెంపకానికి ఆదరిస్తే తండ్రి మాత్రం మన జీవితం ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఆరాటపడేవాడు మాత్రమే తండ్రిగా భావిస్తాం. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి కందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు BVM మిషన్. ఈరోజు చూసుకున్నట్లయితే పలమనేరుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే సపోర్ట్ లేకుండా ఉండి టాలెంట్ ఉండే వాళ్ళని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా BVM మిషన్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం పేరే టాలెంట్ మీది పరిచయం మాది అనే కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పలమనేరుకి సంబంధించి ఒక యువ రచయిత అయితే మన ముందు ఉన్నారు. ఆయన ఇప్పటికే ఎంతో మంది నాయకుల పేర్ల పైన, అదేవిధంగా ఈ సమాజం పైన, ఈ సంస్కృతి పైన కూడా ఎన్నో కవిత్వాల రూపంలో రాసి అందరికీ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆయన ఇప్పుడు దాకా వెలుగులోకి రాలేదు. ఆయన్ని గుర్తించి ఈరోజు ఖచ్చితంగా పలమనేరుకి ఇలాంటి రచయిత ఉన్నాడని చెప్పి పరిచయం చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే మేము చేస్తున్నాం. ఆయన పేరే సుభాష్ చంద్రబోస్. ఈ పలమనేరుకి సంబంధించిన వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయన ఎప్పటి నుంచి కవిత్వాలు రాస్తున్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు ఫ్యూచర్ లో, ఇప్పుడు దాకా ఎవరి పైన రాశారని చెప్పేసి ఆయన మాటలోనే విన్నాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్, మీకు నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరేం చదువుకున్నారు? ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూ పిలిచినటువంటి BVM సంస్థకి, అతను అధినేత అయినటువంటి శివశంకర్ గారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా BVM క్రియేషన్స్ వారు చేస్తున్నటువంటి అనేక సేవలకి గుర్తింపుగా నేను శివశంకర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక కవిత్వాన్ని రాయడం వద్ద జరిగింది. ఎందుకంటే శివశంకర్ గారిని చూసినట్లే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉందనేసి అతను ఆధ్యాత్మిక చింతనతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతను ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఆధ్యాత్మిక కార్యకర్తగానే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడము, అనేక సాంగులు రాయడము. ఆ సాంగులు ఏమంటే ప్రజల్లో గుర్తింపు వచ్చింది. అది ఏమని వచ్చిందంటే వారిలో అంటే మనిషి ఎందుకు జన్మించినాడు, మనిషి యొక్క గొప్పతనం ఏమి, మనిషి జీవితం పుట్టుక అనేది ఎందువల్ల వస్తుంది అనే దీంట్లో కూడా అనేక అర్థాన్ని ఇచ్చేటువంటి అవకాశం నేర్పించడం జరిగింది. కాబట్టి అందుకే అతని మీద అంటే శివశంకర్ గారి యొక్క సింప్లిసిటీతో ఇంతటి క్రియేటివిటీ ఉందా అనేసి ఒక దీని గొప్పతనంతో అతని పైన ఒక చిన్న కవిత్వాన్ని అయితే రాయడం జరిగింది. ఇది పూర్తిగా అతని పైన ఉన్నటువంటి అభిమానంతోనే, అతనికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన పైన నాకు కొంత అభిప్రాయం, అతని పైన గౌరవం ఏర్పడి అతని పైన చిన్న కవిత్వాన్ని రాయడం జరిగింది. ఓకే, చూద్దాం సార్ మీరు ఏం రాసినారు అని. ఓకే, ఒకసారి మీరు చదవండి బ్రదర్. అంటే ఈ BVM అనేది రాసినారా? నేనే నా సొంత టాలెంట్ తో, నా సొంత అక్షరాలతో రాయడం జరిగింది, స్వహస్తాలతో. ఎందుకంటే అతని పైన గౌరవంతోనే పూర్తి రాశాను. అంటే శివశంకర్ అనేది అతనిలో ఒక గొప్పతనం ఏముంది అనేసి అది ఒక అక్షరాల రూపంలో ఒక చిన్న ఉడతా భక్తి విధంగా నేను ఈ యొక్క అక్షరాలతో కవితను రాయడం జరిగింది. అంటే భరతమాత ముద్దు బిడ్డగా పలమనేరు గడ్డలో పుట్టి, ఎస్ అంటే శివుని ఆశీస్సులు పొందిన అర్జునుడిగా ఎదిగి, ఐ అంటే ఇచ్చిన మాటను తప్పని భీష్మునిగా రాటుదేలి, వి అంటే 100 మంది కౌరవులకు ఒకే ఒక పాండవుడిగా నిలిచినటువంటి, ఏ అంటే ఆపదలో ఎటువంటి ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ ఆపద్ బాంధవుడిగా ఎదురొచ్చి
ఎస్ అంటే ఒక సైనికుడిగా ప్రజాసేవకే నా ఈ జీవితం అంకితం అంటూ, ఏ అంటే అమ్మ, అక్క, అన్న, అవ్వ, చెల్లి అని అనునిత్యం ప్రజల్లో మమేకమై, ఎన్ అంటే నీకు నేనున్నానట్టు ప్రతి పేదింటి గడపను తొక్కుకుంటూ, కే అంటే కష్ట సుఖాల్లో ప్రజల వైపు కర్ణుడిగా నిలబడుతూ, ఏ అంటే అందరి ఆదర అభిమానాలను పొంది ఒక నాయకుడివై నిలబడుతూ, ఆర్ అంటే రాజువై పలమనేరు శాసనసభ్యుడిగా ఎదగాలని నా కాంక్ష, అది ఒక నా ఆకాంక్షగా ఇందులో పేర్కొనడం జరిగిందండి. ఓకే బ్రదర్, చాలా బాగా రాసినారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇంకోటి ఏమంటే దీంట్లో చాలా డెప్త్ గా అయితే నీట్ గా రాసినారు. మరి నిజంగానే శివశంకర్ గారిలో ఈ క్వాలిటీస్ మీరు ఎప్పుడు చూసినారు, ఆయన మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? అతను అది ఒక పాట విన్న అతనిలో, నువ్వు రాయి నేను ఒక శిల్పి అనే పాట రాసిన దాంట్లో చాలా అద్భుతమైనటువంటి అర్థం అయితే ఉంది అది అనమాట. అంటే ఆ అర్థమే ఒక విధమైనటువంటి ప్రజల్లో ఒక ఆకాశానికి ఎత్తేటువంటి ఆలోచనలు ఉన్నాయి. సార్ ఆ పాట విన్నామా ఇప్పుడు? ఇందాం ఒకసారి. చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడి. శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడి. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్త్రి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి. నిన్ను మేలుకొలు పగడును సన్నాయి నేనే వాయిస్తీని, కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తీని. ఓకే, అంటే ఈ పాట మీరు చూసిన తర్వాత ఆయనకి ఫ్యాన్ అయినారా, లేకపోతే అంతకు ముందే ఏదన్నా? అంటే ఈ పాటలు చూడడం వినగా చాలా అర్థాలు వచ్చేటువంటి భావాలు ఉన్నాయి. ఈ పాటలో మీకు ఏం అర్థం వచ్చింది? అంటే ఆధ్యాత్మిక చింతనలో నిజంగానే అంటే నిన్న జరుపుకున్నాం అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా అన్ని భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది కులాలకు కూడా ఒక దేవుడిగానే పూజిస్తారు. అందుకే అంబేద్కర్ అంటే కూడా ఒక గౌరవంతోనే అందులో దానికి సంబంధించినటువంటి కులాలకు సంబంధించి కూడా ఒక చాలా అర్థం ఇచ్చేటువంటి సాంగ్ కాబట్టి దానిపైన అతని మీద అభిమానం పెరిగి ఈ కవిత్వం అయితే రాయడం జరిగింది. ఆ సాంగ్ చూస్తుంటే మీ కన్నులో అంత రకంగా ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే అతను ప్రాణం పెట్టి రాసాడేమో అనిపిస్తుంది ఆ సాంగ్ వింటా ఉంటే. అటువంటి ఫీలింగ్ ఇచ్చేటువంటి సాంగ్ కాబట్టి ఆ అభిమానమే నాకు ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట. అంటే ఈ పాటల నుంచి ఆయనకి ఫ్యాన్ అయినారా, లేకపోతే రాజకీయంగా ఏమన్నా? అంటే అతను చేసేటువంటి సేవా కార్యక్రమాలు చూశాను. అతను యూట్యూబ్ లో ఉన్నటువంటి సాంగ్స్ కానీ ఈ BVM క్రియేషన్ లో అతను రూపొందించినటువంటి సాంగ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాని ద్వారా అతను కొద్దిగా అభిమానంగా తయారు. సాంగ్ అంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అవును, నిజంగానే ఆ సాంగ్ లో అంత అర్థం ఉంది కాబట్టి దాన్ని బట్టి కొద్దిగా అభిమానం పెరిగిందండి. ఓకే, అంటే ఇట్లాంటి సమాజ సేవకు ఉపయోగపడి చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే మంచిదంటారా? మంచిదే. అంటే అది అభిప్రాయం పరంగా ఏమంటే నా పరంగా అభిప్రాయం తీసుకుంటే సమాజ సేవ చేయాలనే ఆలోచన రాజకీయాల్లో నుండి ఎప్పుడు కానీ నాయకులు పుట్టారనమాట. ఎప్పుడు కానీ సమాజ సేవ చేసేటువంటి భాగ్యంతోనే నాయకులుగా పుట్టుకొస్తారని నా ఆలోచన. అటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ఇతను చేపట్టినాడని నా ఆలోచన. ఓకే, పలమనేరుకి సంబంధించి ఇట్లాంటి నాయకుడు ఫ్యూచర్ లో శాసనసభ్యులుగా వస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుంది పలమనేరు? అంటే ఆధ్యాత్మిక చింతన బాగుంది, సేవా కార్యక్రమాలు చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యం అతని చేతిలో ఉంది కాబట్టి ప్రజలకు కూడా మేలు చేస్తారనేటువంటి ఆకాంక్షత నాలో ఉంది. ఇటువంటి నాయకులు రావడం మంచిది అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినారు. ఆ పోటీ చేసినప్పుడు మీ వర్షంగా మీరు ఆయనతో కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే పార్టీ పరంగా ఎప్పుడు అతనితో కలవలేదు. కాకపోతే వ్యక్తిగతంగా అతనితో కొద్దిగా మంచితనం చూసి అతను ఇదయ్యాను అభిమానిగా. ఆయన మంచితనం మీరు ఏం చూసినారు? అంటే సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడు. అనేక ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ కొన్ని అంటే యూట్యూబ్ లో చూసాను రీసెంట్ గా
కొన్ని గ్రామాల్లో తాగునీరు లేకపోయినప్పుడు అక్కడ పోయి సమస్యలపైన పోరాటం చేయడం గానీ, కొన్ని విలేజ్లో పల్లె నిద్ర మాదిరి వెళ్ళి నైట్ పూట విజిట్ చేసి అక్కడ సమస్యలు ఏమైనా పరిష్కరించే విధానాన్ని గానీ, ఇంకొన్ని ఎక్కడన్నా సేవా కార్యక్రమాలు గానీ, లేదంటే గుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ ఇతను పాల్గొని దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడం గానీ చూసి ఎందుకు కొంచెం అతనికి అభిమానిగా తయారై. ఓకే, మీరు ఆయనతో కాంటాక్ట్ అయినారా, మాట్లాడినారా? కాంటాక్ట్ అయ్యి అంటే అవకాశం ఇస్తే మాట్లాడతా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు దాకా మాట్లాడలేదు. మీకోసం లైవ్ లో ఫోన్ చేస్తాను నేను, ఒకసారి మాట్లాడండి. బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము. మీ అభిమాని ఒక ఆయన మా స్టూడియోకి వచ్చినారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాము ఎందుకంటే ఆయన మీ సాంగ్స్ చూసి ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, మీకు పెద్ద ఫ్యాన్ అయినాడంట. ఒకసారి మీతో మాట్లాడాలని చెప్తే మా తరపున ఒకసారి ఫోన్ చేస్తామని చెప్పి అవకాశం ఇస్తే నేను ఒకసారి మాట్లాడతాను అంటే అందుకు నేను ఫోన్ చేసి ఇస్తాను. బ్రదర్, ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వీడియో కాల్ చేసి ఆయనతో మాట్లాడతారా? ఎందుకంటే మీకు పెద్ద అభిమానం అంట, మీ సాంగ్స్ చూసి ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మీ పెద్ద ఫ్యాన్ అయినాను నేను. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి నాయకుడు ఖచ్చితంగా పలమనేరుకి కావాలా? ఆయనతో నేను ఖచ్చితంగా అంటే మీరు మాట్లాడారు ఇప్పుడు దాకా, అంటే నాకు ఇప్పుడు దాకా ఛాన్స్ రాలేదు. ఒకసారి ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడుతాను అంటే మాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఇంటర్వ్యూలో ఒకసారి కాల్ చేసి మీతో మాట్లాడేస్తామని చెప్పి ఫోన్ చేసిన. బ్రదర్, ఇప్పుడు ఒకసారి మీకు కాల్ చేస్తాను, వీడియో కాల్. అదే మీకు మీ ఫ్యాన్ వచ్చేసి మీ పైన కవిత్వం కూడా రాసినాడు. ఈరోజు టీవీలో డిస్ప్లే చేసినాం దాన్ని ఆల్రెడీ మేము. మీ నేమ్ పైన పోయిటరీ లాగా రాసి మిమ్మల్ని కలవాలని చెప్పేసి అసలు మీతో మాట్లాడుతుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ఒకసారి ఇస్తానని మాట్లాడండి. నమస్తే అన్న. అన్న నా పేరు సుభాష్ చంద్రబోస్ అన్న. అవునన్నా. అన్న అంటే మీరు అన్న ఇక్కడ పలంనేరు అన్న, మారంగుడి స్ట్రీట్ పలంనేరులోనే. అవునన్నా. అంటే మీతో మాట్లాడటమే నాకు ఒక అదృష్టంగా భావిస్తానన్న. ఈరోజు అయితే చాలాసార్లు ట్రై చేస్తాం. మీరు అంటే మీ పాటలు విన్నప్పుడల్లా కొద్దిగా ఆలోచనలతో చాలా కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా ఉంటుంది అర్థభావాలంతా కూడా. ఆధ్యాత్మిక చింతనతో మీరు రాసేది కానీ ప్రతి ఒక్క సాంగ్లోనూ ఒక కొత్త అర్థాన్ని అయితే ఇస్తుంది. దానిపైన మీరు ఇంత క్రియేటివిటీగా తీస్తున్నటువంటి సాంగ్లు, అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా మీ పేరు విన్నాను, మీ యొక్క వీడియోలు నేను చూశాను. అదే కాదు ఆధ్యాత్మిక మీరు చేసేటువంటి సహకారం కానీ చాలా నాకు నచ్చి మీ పైన అభిమానంతో కవితను అయితే రాశానన్న. ఇవాళ అంతో అభిమానం అనేది నన్ను ఇప్పటి వరకు ఈ బీవీఎం క్రియేషన్ స్టూడియో వరకు తీసుకొచ్చింది. ఆ అదృష్టం అనేది చాలా థ్యాంక్స్ అన్న మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ అన్న. అన్న అన్న అంటే మీ పేరుకు ఒక అర్థం, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క వీడియోలో కొత్త అర్థం ఉంది కాబట్టి మీ పేరు కూడా ఒక అర్థం ఉండాలనే ఉద్దేశంతో నా సొంత ఆలోచనతో ఒక కవితను అయితే ఉడతా భక్తి విధంగా ఒక చిన్న కవితను రాశాను. అది ఒకసారి చదువుతున్నా. బి అంటే భరతమాత ముద్దు బిడ్డగా పలమనేరు గడ్డలో పుట్టి, ఎస్ అంటే శివుని ఆశీస్సులు పొందినటువంటి అర్జునుడిగా ఎదిగి, ఐ అంటే ఇచ్చిన మాటనే తప్పని భీష్మునిడిగా రాటదేలి, వి అంటే 100 మంది కౌరులకు ఒకే ఒక పాండవుడిగా నిలిచి, ఏ అంటే ఆపదలో నేనున్నానంటూ ఆపద్ బాంధవుడిగా ఎదురొచ్చి, ఎస్ అంటే సైనికుడిగా ప్రజాసేవకే నా ఈ జీవితం అంకితం అంటూ, ఏ అంటే అమ్మ అక్క అన్న అవ్వ అంటూ అనునిత్యం ప్రజల్లో మమేకమై, ఎన్ అంటే నీకు నేనున్నానంటూ ప్రతి పేదింటి గడపను తొక్కుకుంటూ, కే అంటే కష్ట సుఖాలలో ప్రజల వైపు కర్ణుడిగా నిలబడుతూ, ఏ అంటే అందరి ఆదర అభిమానాలను పొందిన నాయకుడివై నిలబడుతూ, ఆర్ అంటే రాజువై రాజువై శాసన సభ్యుడివై ఎదగాలని నా ఆకాంక్షగా రాశానన్న. ఇది నా పేరు సుభాష్ చంద్రబోస్ అన్న. సుభాష్ చంద్రబోస్ అనే ఒక గొప్ప పేరు పెట్టి అన్న ఇంత అద్భుతంగా మీరు ఆ పేరును శివశంకరుడు అంటే బోలాశంకరుడు, అవునన్నా, మహానుభావుడు. మనకి మన హిందువులందరికీ ఇంకా ఆయనకు మించిన దైవం ఇంకేది లేదు. అవునవునన్నా. శివశంకర్ లో మీరు ఇన్ని గొప్ప అర్థాలను చేసి తీసుకొని వచ్చినారో తప్పకుండా మనస వాచ కర్మేణ మీ
మీరు ఏమేమైతే అందులో పొందుపరిచినారో అన్న ఆ ప్రతి ఒక్క వాక్యానికి అన్న నిజం కాకుండా ఉండేది ఏది వచ్చేసి నోట్లో రాదు. అవునవునన్న ఆ టైం శర్మలమ్మ గారితో మాట్లాడినప్పుడు అమ్మా ఏది మనకి సాధ్యమంటూ ఏది లేదు తల్లి, అవునన్న నా ఒపీనియన్ అన్న. ఏది సాధ్యమంటూ ఏది లేదు. ఈ రోజు మీరు వచ్చేసిన పలమనేరు నియోజకవర్గ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా కావాలని చెప్పి మీరు దాంట్లో రాసిన లాస్ట్ పాయింట్ లో అవునవునన్న ప్రధానమంత్రి కావాలని ఏమి రాయలా. అవునవునన్న ఎందుకంటే ప్రధానమంత్రి కావాలంటే దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక టైం ఉంది, దానికి ఒక వేళ విశేషం ఉంది. ఏది కాంతంత సాధ్యం కాదు కదా, అవునవునన్న దానికి ఒక లెక్క ఉంది. అందుకే మీరు వచ్చేసి అవగలిగిందే రాసినారు కానీ అవగాహన ఉంటే దాన్ని ఏమన్నా రాసినారా? లేదన్నా అవ్వ మీరు రాసిందే ప్రతిదీ నిజం. అవునన్న ఒక మనిషి అనుకుంటే మీరు రాసిందే ప్రతి దీని వచ్చి నిజమే. అవునన్న ఒక మనిషి అనుకుంటే సాధ్యం కాదు ఏది లేదు. అవునన్న ఇదే పరమనేరు వచ్చేసి జగత్తులో నెంబర్ 1 గా ఉండే విధంగా అవునన్న మీరు నేను అన్న అక్కడున్న టీము ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ, ఎందుకంటే బెంగళూరుకి చెన్నైకి అతీతమైన ఒక సెంటర్ ఆఫ్ స్పాట్ లో మన పలమనేరు ఉండేది. అవునవునన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తు అయితే మన పలమనేరు ఒక ఎత్తుగా నిలబడేంత శక్తి ఉంది ఈ పలమనేరు. అవునన్న ఒక సింగపూర్ పెద్ద విస్తీర్ణం ఏం లేదు, అవునన్న పలమనేరు నియోజకవర్గం అంత ఉంటుంది. అవును. ఇంకొంచెం పెద్దదంటే సింగపూర్. అవునన్న సింగపూర్ కి మించిన గొప్ప డెవలప్మెంట్ ని ఒక్క పలమనేరులోనే మనం తీసుకొని రాగలుగుతాం. అవునన్న అది కొన్ని ఏం లేదు 30-40 సంవత్సరాలు అందరూ మూకమ్మడిగా కష్టపడితే పలమనేరుని సింగపూర్ కు మించి డెవలప్మెంట్ చేయొచ్చు మనం. అవునన్న ఒక పర్యాటక రంగంగా చేయొచ్చు. సింగపూర్ వచ్చేసి మధ్యలో ఒక ద్వీపం, అవునన్న మధ్యలో ఒక ద్వీపం, అది సముద్రం మధ్యలో ఒక భూభాగం అనే కింద ఉంటుంది. అవునన్న అది ప్రపంచంలోనే ఇంత గొప్ప స్థాయి ఉంది అంటే మన పలమనేరు మనం తీర్చిదిద్దుకున్నాం. అవునన్న మీలాంటి వాళ్ళందరూ మీలాంటి యువకులందరూ బయట వస్తేనే జస్ట్ 2,000 డబ్బులు పోతా ఉన్నాం మొత్తం. అవునన్న మనం ఇంకేం సింగపూర్ నిర్మిస్తాం, 24 గంటలు తాగేకి నీళ్ళు లేవని చెప్పి బిజీలు పట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాం. అది 2,000 తీసుకునేటప్పుడు ఉండదు. ఆ బుద్ధికి మేము జనాలు అందరికీ అవునన్న మెయిన్ గా వచ్చేసి 2,50,000 మంది 3 లక్షల మంది ఉన్నారు పలమనేరు. అవునన్న ఈ పలమనేరులో ఉండే 3 లక్షల మంది చేయాల్సిన విషయం ఏమంటే 2,000 చేయాల్సి ప్రకృతి నుండి బయటపడితేనే సింగపూర్ తయారు చేసుకోగలుగుతాం. మీరు ఒక అడుగు ముందుకేసి వచ్చినారు అన్న పార్టీలకు అతీతంగా అవునన్న ఒక మనిషిని చూసి ప్రేమించి వచ్చినారు. మీ వ్యక్తిగతాన్ని చూసి వచ్చినారు బ్రదర్. ఒకటి కావాలా? అవునన్న అంటే వ్యక్తిగతంగా మీరు చేసేటువంటి అనేక కార్యక్రమాలకి ఒక అభిమానిగా తయారైందన్న నేను. అంటే సేవా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చాలా నచ్చింది నాకు అటువంటి కార్యక్రమాలు. ఈ కాలంలో అంటే ఆధ్యాత్మిక చింతన చాలా తగ్గిపోయింది భారతదేశంలో కూడా. కానీ అది అభివృద్ధి చెందాలంటే మీలాంటి నాయకులు కూడా రావాలనేది నా ఆకాంక్ష అన్న. తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ కలవల్ల. అన్న మీరు మేము అందరూ ఒకటై అన్న. ముందరికి వెళ్ళా. ఇంతటితో ఆఖరిది. ఓకే అన్న. మనిషికి మనిషి వచ్చేసిన చేయి కలిపి ముందరికి వెళ్దాం. అన్న అనినిత్యం అన్న. మనం కలిసి మెలిసి ముందరికి వెళ్దాం. ఓకే అన్న ఇంకొకసారి వచ్చేసిన నేను మాట్లాడతాను. తప్పనిసరిగా అన్న. కలిసి కలిసిన పలమనేరు అభివృద్ధికి అన్న. అందరం నాంది పలకదాం. ఓకే అన్న థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్, ఇప్పుడు ఆయనతో మీరు మాట్లాడారు కదా, అవునా. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే అటువంటి మహానాయకుడితో మాట్లాడడం నాకు కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, ఈ సమాజం పైనటువంటి అభిమానం, అతను చేసే కార్యక్రమాల వల్లనే ఇలాంటి అభిమానులు కూడా తయారవుతారని నాకు కోరిక. అది ఓకే ఆ అభిమానంతోనే ఇంతవరకు నన్ను BVM క్రియేషన్ వరకు తీసుకొచ్చింది. అటువంటి నాయకులు ఇంకా ఉన్నత స్థాయికి రావాలనేది కూడా నా ఆకాంక్ష. బ్రదర్, మీ వ్యక్తిగతంగా మీరు ఏం చేస్తారు అన్న నేను వ్యక్తిగతంగా అయితే ఇంతకు ముందు మాది సొంతంగా ఈ పెరాలసిస్ మెడిసిన్ ఇచ్చేటువంటి ఇది ఉంది. అంటే ఎవరైతే కాళ్ళు చేలు పడిపోయి ఉంటాయో, Okay. దీన స్థితిలో ఉంటారో, అంటే పక్షవాతం పెరాలసిస్ వస్తుంది కదా, అటువంటి వారికి మందులు ఇవ్వడం, అంటే నాటు వైద్యంతో ఇవ్వడం జరుగుతుంది. అది మా వంతు సహాయంగా కృషిగా అటువంటి సేవా కార్యక్రమంలో చేస్తున్నాం అనమాట. అంటే ఎవరికైనా కాళ్ళు చేయి పడిపోయినా, ఈ పెరాలసిస్ ఫిట్స్ అలాంటివి వచ్చినప్పుడు నాటి మందుతో బాగు చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేపట్టినాం. మీరు కాలేజీలో కూడా పనిచేసిన చెప్పి తెలిసింది. ఇంతకు ముందు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాయని, తర్వాత మనకున్నటువంటి సేవా కార్యక్రమంతో కొద్దిగా అంతవైపు మళ్ళడం జరిగింది అన్నమాట. ఓకే, అంటే ఇట్లా ఇప్పుడు శివశంకర్ గారి పైన రాసినట్లు ఇంకా మీరు ఎవరి పైన రాసినారా? అంటే కొంతమంది నాయకుల పైన అయితే రాయడం జరిగింది అనమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కానీ, మన పలమనేరులో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వెంకయ్యగౌడ గారి మీద కానీ, అలాగే మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కొన్ని కవిత్వాలు అయితే రాయడం జరిగింది. నేను పనిచేస్తున్న కళాశాలలో కూడా, కళాశాల పైన ఆ కరెస్పాండెంట్ పైన కూడా కొన్ని కవిత్వాలు. అంటే ఇప్పుడు వాళ్ళ పైన రాసినప్పుడు మీకు గుర్తింపు రావడం జరిగిందా? లేదండి.
ఇప్పుడు శివశంకర్ గారి పేరు రాసిన వెంటనే అతను అంటే ఇన్నిసార్లు రాసినా కొద్దిగా ప్రజలకు అది వెళ్ళలేకపోయింది, ఆ నాయకులు గుర్తించలేకపోయినారు. ఇది అతనికి ఉన్నటువంటి సేవాభావం వల్ల అతను గుర్తించి నన్ను ఇటువంటి BVM క్రియేషన్ పిలిపించి నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా రుణపడి ఉంటాను తెలియజేస్తున్నాను. ఓకే, అట్లే నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మీలాగే టాలెంట్ ఉండే వాళ్ళని ఖచ్చితంగా మా BVM వచ్చేసి మా BVM గ్రూప్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ బయట తీసుకొని వస్తుంది. సో మా ఛానల్ తరపున మీరు పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాను చెప్పండి. అంటే సమాజ సేవ చేసేటువంటి నాయకులు ముందుకు రావాలి, అటువంటి నాయకులు ప్రజా పాలనలో ముందుండాలనేది నా ఆకాంక్ష. అంతేకాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక చింతనను కూడా ప్రజల్లో పెంపొందించాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన ద్వారా అనేది కొంత నైపుణ్యం వైపు తీసుకెళ్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏమంటే మానవ పరివర్తన మారుస్తుంది కాబట్టి అతని యొక్క జీవన విధానంలో కూడా కొద్దిగా గొప్పగా జీవించడానికి అవకాశం కల్పిస్తుంది. అటువంటి కార్యక్రమాలు ఇతను చేపట్టడం శివశంకర్ గారు దానికి లోనై ప్రతి ఒక్క పాటలో కూడా వ్యక్తి యొక్క జీవితానికి అనేక అర్థాలను ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు అంబేద్కర్ మీద అంటే అంటరానితనం ఏ విధంగా ఉన్నింది, అటువంటి దాని పైన అంబేద్కర్ ఎటువంటి సేవలు చేశాడు, అతను ఎటువంటి మనకి మీరు సాంగ్స్ మొత్తం విన్నారా శివశంకర్ గారి పాటలు అంతా? చాలా సార్లు చాలా పాటలు అయితే విన్నాను. అంటే మీకు బాగా నచ్చిన పాట ఏది? అంటే రీసెంట్ గా అయితే నువ్వో రాయి నేనో శిల్పి అనే పాటలో చాలా అద్భుతమైనటువంటి అది ఉంది. దాంతో పాటుగా నువ్వున్న గర్భంలో నేనున్న తమ్ముడా పాట విన్నాం. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీళ్ళు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేగయ్యేది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తుకు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేనా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. బతికే వీలు ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయి. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే ఆ సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేళ. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వేనే నిత్యం ఉండే నింగి నేల. నీకున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. ఓకే అన్న ఎలా ఉంది? ఈ పాటలో కూడా చాలా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాట అన్నమాట ఇందులో. ఎందుకంటే ఈ జనరేషన్ లో మనం చూస్తుంటే తల్లిదండ్రులు మనకు అంత ఆస్తులు సంపాదించినారు, వాళ్ళ ఆస్తులో మనకెంత వాటా వస్తుందని చూసే రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ పాటలో ఒకటే కూడా అర్థం ఏమంటే, నేనున్న గర్భంలో ఏడాది నువ్వున్నావు తమ్ముడు అంటే అన్నదమ్ములు ఒకే గర్భంలో పుట్టినా కూడా ఆస్తుల పంపకాల్లో ఇటువంటి వాటిని ముఖ్యంగా తల్లిదండ్రులు కడతీర్చడము, అన్నదమ్ములు గొడవపడి ఒకరినొకరు నరుక్కోవడం, చంపుకోవడం అనేటువంటి మన సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం. అటువంటి వాటికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి పాట ఇది. కాబట్టి ఈ సంఘం ఎన్నిసార్లు చూసింటావు ఇప్పుడు? కనీసం అంటే ఒక 100 సార్లు చూసి ఉంటాను. 100 సార్లు. ఎందుకంటే ఈ సమాజంలో కరెక్ట్ గా ఏదైతే జరుగుతుందో ఆ పాట దానికి సింక్ అవుతుంది అనమాట. ఈ సమాజంలో ఏ విధంగా జరుగుతుందో దానికి అర్థవంతమైనటువంటి సాంగ్ అయితే ఈ సాంగ్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా నాన్న సంఘం విన్నారా? విన్నా. ఇష్టంగా కన్నీచుకుంటాడు, కష్టాన్ని తోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలు
నిన్ను చేర్చాలనుకుంటాడు తన కందని ఆనందం నీకందిత చాలనుకుంటాడు ఏమిచ్చావని నిందించకురా నాన్న ఈ భూమి మీద సిరిమించురా కాంక్షిన ఈ జన్మ ఇష్టంగా గుండెలపై తండించుకుంటాడు కష్టాన్ని తమస్తూ నిన్ను పెంచుకుంటాడు ఏదైనా గాయం అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసు గుర్తించం ఏదైనా గాయం అమ్మా అనడం సహజం ఆ గాయం మానే మందుకొని నా మనసు గుర్తించం నువ్వింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ మీ ఇద్దరికి కనిపించని దారుణ తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుల కన్నా నువ్వెంతెదిగిన నీ వెనకాగలమైన పునాదే నాన్న ఏమిచ్చావని నిందించకురా నాన్న ఈ భూమి మీద సిరించురా కాంక్షిన ఈ జన్మ నీ గెలుపును 10 మందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిన్ను ఒంటరి చేస్తున్నా చేతులి నీస్తున్నా నీ గెలుపును 10 మందికి తెలిపి పులకించే పసి హృదయం ఓటమి నిన్ను ఒంటరి చేస్తున్నా చేతులి నీస్తున్నా తన రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చెక్కెను రాశిల్పంగా తను విత్తన వేసి పెంచాడు ఎదగాది నువ్వే వృక్షంగా నువ్వు ఇచ్చిందే నాన్నకు ప్రేమను ఇవ్వర కన్నా ఇది గుర్తుంచుకొని జీవించు రేపింకొకడికి నాన్న ఏమిచ్చావని నిందించకురా నాన్న ఈ భూమి మీద సిరించురా కాంక్షిన ఈ జన్మ నిజంగా ఈ సాంగ్ వింటప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే నా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్పుకోవచ్చు సాంగ్ అయితే అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోతే మా అమ్మ నాకు జన్మనిస్తే మా నాన్న నాకు పునర్జన్మనిచ్చాడు ఇప్పటి వరకు కూడా నేను వేసే యొక్క ప్యాంట్ గానీ చొక్కా గానీ ప్రతి ఒక్కటి మా నాన్న కష్టం అనమాట ఇప్పటికి నన్ను తండ్రి గురించి చెప్పుకోవాలంటే చాలా బాగా ఎమోషనల్ గా మేము టచ్ చేసింది ఈ సాంగ్ జీవితంలో ఇది సత్యం అన్నమాట ఇది మాత్రం ఎందుకంటే ఎటువంటి ఎవరి జీవితాలు ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్క జీవితంలో తండ్రి అనేవాడు ప్రతి ఒక్క ఎదుగుదలకి వెనక ఒక వెన్నెపూస లాంటివాడు తండ్రి ఎందుకంటే తల్లి మన పెంపకానికి ఆదరిస్తే తండ్రి మాత్రం మన జీవితం ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఆరాటపడేవాడు మాత్రమే తండ్రిగా భావిస్తాం ఎందుకంటే తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి అనుకున్న స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించాడు తండ్రి అన్నమాట నా జీవితంలో కూడా నిద్రాహారాలు మానుకొని మా యొక్క ఎదుగుదలకి మా నాన్న ఎంతవరకు కృషి చేశాడో ఈ సాంగ్ లో అర్థమైంది కాబట్టి ఈ సాంగ్ విన్నప్పుడల్లా ప్రతిసారి కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి అనమాట ఓకే చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి సాంగ్ అయితే ఇది చెప్పుకోవచ్చు సో ఇంత ఎమోషనల్ కి ఆయనకి మీరు తీసిన దానికి నిజంగా ఒక నాన్న యొక్క కష్టాన్ని ఈ సమాజానికి పరిచయం చేసి ఇంత గొప్పగా రాసినటువంటి అతని యొక్క ఆలోచనకి నిజంగా
పాదాభివందనలు తెలియజేసుకుంటున్నా. తండ్రి యొక్క గొప్పదనాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉన్నటువంటి పిల్లల తరపున నిజంగా ఒక తండ్రి యొక్క గొప్పదనాన్ని తెలియజేసినందుకు అతను నిండు నిరులు ఆరోగ్యాలతో ఉండాలని కూడా నా ఆకాంక్ష అన్నమాట. ఓకే ఓకే బ్రదర్, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా అయితే ఇంటర్వ్యూ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మా బీఓలో చేసిన ఫస్ట్ ఎమోషనల్ ఇంటర్వ్యూ ఏదైనా ఉంటే మీరే. మీకున్నటువంటి టాలెంట్ ఖచ్చితంగా త్వరలోనే గుర్తించి మీకు రచయితగా ఉన్నటువంటి టాలెంట్ గా బయటకున్న మా బీవీఎం గ్రూప్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. మేము అలా వెళ్ళాలి, మీకు ఎప్పుడు మేము తోడుంటాము. ఇట్లా మీకు రాసుకుంటా రాబోయే రోజుల్లో మీకు ఏదైతే టార్గెట్ ఉంటుందో మీరు అనుకుంటారు సినిమాలకు రాయాలని చెప్పి, ఖచ్చితంగా మీరు రీచ్ కాండి. మా అంత సహాయం మీకు ఖచ్చితంగా చేస్తాం. ఈ మధ్యన కూడా మేము అభియోగ చెప్తున్నాము, మా బీవీఎం హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి కూడా మేము పెట్టడం జరిగింది. ఎవరైతే టాలెంట్ ఖచ్చితంగా బయట రాకుండా ఉంటారో మా బీవీఎం హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఖచ్చితంగా వాళ్ళకి ముందు తీసుకొని వస్తాం. ప్రతి ఒక్కరికి మా వంతు సహాయం చేసుకుంటే ముందుకు వెళ్తాం. ఎందుకంటే మా బీవీఎం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే మేము ఖచ్చితంగా నెంబర్ పెడతాం. ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ టాలెంట్ని ఖచ్చితంగా మా స్టూడియోలో తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసేది అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ సూపర్ టాలెంట్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తాను. థ్యాంక్ యూ.